అందరికీ షలోమ్, గుడ్ మార్నింగ్. పరమ తండ్రి మనల్ని అనుదినము ఉదయకాల సమయంలోనే వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు, వాక్యం చేత దర్శిస్తున్నాడు, ఆ వాక్యం చేత ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి అట్టి కృప ఈ చిన్న మందకు పరమతను అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి అనుదిన కృపలో భాగంగా ఈ దినం కూడా లేఖన భాగం మనం చూసుకుంటే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో, నీళ్లు కుమ్మరించినట్లు ఎలోహిం సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. అవును ప్రియులారా, ఎలోహిం సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరిస్తే ఆయన మన సన్నిధిలో, ఆయన సన్నిధానంలో మనం చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా కన్నీటితో మనం ప్రార్థన చేస్తుంటుంటే మన ప్రార్థనలు ఆయన తప్పక వింటాడు. మన హృదయాలలో ఆయన నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, మనకు తృప్తినిస్తాడు. కాబట్టి మన కష్టాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన అవసరతలన్నీ కూడా మనం ఆయన సన్నిధిన వేకువజామున వెళ్ళి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటుంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరిస్తే మన ప్రార్థనలన్నీ కూడా ఆయన తప్పక విని జవాబు అనుగ్రహిస్తాడు. సుమా, ఉదయకాల ప్రార్థన ఎంతో శ్రేష్టకరమైనది, ఎంతో ఆయన సన్నిధికి సమీపంగా చేరుతుంది. సుమా, ఆయన మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రియులారా. కాబట్టి నీళ్లు కుమ్మరించినట్లుగా మన ఉదయాన్నే యెహోవా సన్నిధిలో కుమ్మరించి మన పసిపిల్లల కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు మనం ఆయన వైపు చేతులు ఎత్తితే మన ప్రార్థన విని మనకు జవాబు దయచేస్తాడు. అట్టి అనుభవంలోనే ఉన్నావా ఓ ప్రియ సహోదరి సహోదరుడా? ఆ అనుభవంలోనే ఉండాలని పరమ తండ్రి ఇది నిన్ను కోరుతూ వస్తుంటున్నాడు. నీ పిల్లల యొక్క క్షేమము, నీ భర్త క్షేమం, నీ భార్య క్షేమము, నీ కుటుంబం యొక్క వారి క్షేమం కొరకు, నీ వారి ఎదుగుదల కొరకు, వారి వృద్ధి కొరకు, వారి ఆశీర్వాదాల కొరకు, వారి దీవెన కొరకు, నీ జీవితంలో గొప్ప కార్యము చూడడానికి కొరకు నువ్వు ఎలోహిం సన్నిధానంలో ఉదయమున వేకువజామున లేచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. ఒక స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు, ఒక కుమారుడు తండ్రితో చెప్పుకున్నట్లు, ఒక ప్రాణ స్నేహితుడు ఏ విధంగా తన యొక్క కష్టాలన్నీ తన ప్రాణ స్నేహితునికి చెప్పుకుంటారో ఆ విధంగా మనము మన ప్రాణ స్నేహితుడైన యాశ్వామిస్సేకు మనం చెప్పుకుంటే, మన తండ్రి అయిన యాశ్వామిస్సేకు మనం చెప్పుకుంటే, మన నాథుడైన, మన ప్రార్థన ఆలకించిన నాథుడైన యాశ్వామిస్సేకు చెప్పుకుంటే ఆయన ఆ ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి యోబు అనుదినమున వేకువజామున లేచి తన బిడ్డల కొరకు బలి అర్పిస్తూ వచ్చాడు. మనము కూడా ఆ ప్రార్థనని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థనని ధూపం వేద్దాం. పరమతని మన ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చి మన కుటుంబాలను, మన పిల్లలను, మన సమస్తమును, మన సమస్త యొక్క వ్యాపారమును, మన ఉద్యోగాలను ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వృద్ధిపరుస్తాడు. సుమా, అట్టి విధంగా ఆయన సన్నిధిలో ఉదయమున వేకువజామున లేచి మన ఉదయాన్ని కుమ్మరిద్దాం. నీళ్ళు కుమ్మరించి మనం జవాబు పొందుకుందాం. అట్టి కృప పరమతను మనకు విస్తరింపజేసి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవామిస్సియానికి స్తోత్రములు. ఇంతవరకు తండ్రి నీ సన్నిధానంలో విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. అట్టి అనుభవంలోకి మేము వచ్చుటకు సాయం చేయమని ప్రార్థిస్తూ మారక్షకుడు, విమోచకుడు నజరేయుడైన యెహోవామిస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడైన నజరేయుడైన యెహోవామిస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.